అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు చింటూ. నేను మొన్న ఓ రోజు పనికి స్టార్ట్ చేసినప్పుడు మేరక్కకు ఫోన్ చేసి అక్క నేను పని స్టార్ట్ చేస్తాను, కొద్దిగా ప్రేయర్ చేయవక్క అనగానే ప్రేయర్ చేసింది. నేను ఆ రోజు నుంచి పని కూడా నాకు ఏడపోయినా కొన్ని రోజులు చెట్లు దొరకకపోయేది. నేను అక్క ప్రేయర్ చేసింది, నీకు ఏ పని అయినా శుభకార్యంగా అన్నీ జరుగుతాయి మామయ్య, నువ్వేం టెన్షన్ పడక అన్నీ జరుగుతాయి పో మామయ్య అనగానే నేను పోతే పని అన్నీ జరుగుతున్నాయి. పోయినా నేను అన్నీ మాట్లాడుకుంటానా వస్తానా, నాకు కొన్ని పైసలు డబ్బులు కూడా మిగిలినాయి. నేను తర్వాత సంఘం కట్టేటప్పుడు నా సాయం నేను చేస్తాను, నా వంతు సాయం నా ఓనుగా నేను చేసుకుంటుంది. నేను నిన్న సాయంత్రం హన్మకొండకు పోయి వచ్చిన. మా సన్నిధానికి మన చెక్కు పైసలు పడ్డాయి, ఆయనకు హాస్పిటల్ ఉంటే ఆయనకు పైసలు పడితే తీసుకురానికి చెక్కు కోసానికి పోయినాం. కొంచెం ఊళ్ళో వీళ్ళకి ఒకరికి కలవకుండా పోయినందుకు వాడ చెక్ ఆపారు. కొద్దిగా నర్వస్గా వచ్చేసిన, ఆకలి అంటే అన్నం తిని పడుకున్నా. వీళ్ళు బయటికి ట్రాక్టర్ తీసుకురావాలా మామయ్య అని అరవింద్ ఫోన్ చేస్తే నా దగ్గరికి బైక్ దొరికి వస్తానా. వీళ్ళు ఎవ్వరు రాలేదు, నేను అన్నం తిని పడుకున్నా. నిన్న సాయంత్రం నాకు 8 గంటలకేమో బాబాయ్ ఫోన్ చేస్తాడు. నాకు దేవుడు కలలో వచ్చి, నువ్వు ఏం బిజినెస్ చేస్తున్నావు నాయన, అదే బిజినెస్ చేసుకో, నువ్వు 2 బిజినెస్లు అటు ఇటు అనేటు ఒక్కొక్కటే బిజినెస్ చేసుకో అయ్యా, నువ్వు బాగుపడతావని రాత్రి నాకు దేవుడు కలలో చెప్తాడు. బాబాయ్ నాకు అప్పుడే ఫోన్ చెప్తాడు. నాకు దర్శనాల దేవుడు నాకు నిర్దల కళలా చెప్తూనే ఉన్నాడు. బాబాయ్ ఫోన్ వస్తూనే ఉన్నది. నేను ఇటు బాబాయ్ ఫోన్ ఎత్తానా, దేవుడు చెప్పేది వినాలని దేవుడు చెప్పేదే విన్నా. నేను దేవుడు చెప్పేది అయిన బాబాయ్ ఫోన్ నేను రిటర్న్ చేద్దాం అనుకున్నా, కానీ సరే నాకు దేవుడు కళలో వచ్చాడు కదా, ఇంకేం చెప్తాడో, నాకు ఇంకేం అద్భుతం చూపెడతాడో అని నేను అట్లనే ఉన్నా. బాబాయ్ ఫోన్ ఎత్తలేదు. నేను సాయంత్రం నేను పొద్దుగా లేవగానే బాబాయ్ ఫోన్ చేద్దాం అనుకున్నా. సరే మనం సాక్ష్యం చెప్పమన్నప్పుడు చెప్తాం అన్నట్టే నేను చెప్పలేదు బాబాయ్ తోటి. ఇప్పుడు చెప్పమన్నాడు కాబట్టి సాక్ష్యం నేను ఇప్పుడు చెప్తున్నా. నాది ఒక చిన్న మనం ముగిస్తున్నాను.